హాయ్ అండి, మన వంటింటి రుచికి స్వాగతం. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి రేషన్ బియ్యంతోన వడియాలండి. రేషన్ బియ్యంతో కూడా వడియాలు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఎందుకండి రేషన్ బియ్యం అండి, దీని లోపల మెరికెలు అన్నం తీసేసి చేరుకొని పెట్టుకున్నాను. 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు కొలత వేసుకున్నాము గ్లాసుతో. రవాణా తీసుకుని దాంట్లోకి మనం తీసుకున్న రైస్ నానేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం తీసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని నానేసుకోవాలి. ఇదిగోండి, 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని దాని నిండుగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలిపి మంచిగా మళ్ళీ చేతితో ఒకసారి ఇలా అనుకోవాలి. చేతితో అనుకొని కలిపి దానిపైన మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకొని పెట్టుకుంటే బియ్యం మంచిగా నానతాయండి. ఇట్లా మూత వేసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం స్టవ్ ఆన్ చేసుకొని బొగాన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ తీసుకున్నాము. 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు చొప్పున మొత్తం 2 గ్లాసులకు 8 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు 8 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం కదా, దీంట్లోకి ఉప్పు వేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి. వడియాలు వేసుకొని ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువ ఉంటుంది, తక్కువనే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల జీలకర్ర వేసుకున్నాము. నీళ్ళు మళ్ళినాక నైట్ మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇవన్నీ నైట్ నానబెట్టుకున్నాం కదా మనం బియ్యము. ఇప్పుడు బియ్యము ఒకసారి మొత్తం ఇట్లా అనుకొని నీళ్ళు పంపేసి దాంట్లో వేసుకున్నాము. నీళ్ళు మళ్ళుతున్నాయి కదండి, దీంట్లోకి వేసేసుకున్నాము. మీరు వాటర్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను వేయలేదు. మొత్తం కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. రైస్ ఉడికించినట్లే ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. మొత్తం ఇలా దగ్గరికి అయింది. ఇదిగోండి, దగ్గరికి ఉడికింది కదా. ఇప్పుడు ఇంత మెత్తగా అవడానికి మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, రాంపేది పప్పు గుత్తి, దాంతోన మెత్తగా రుబ్బుకోవాలండి. మెత్తగా ఇలా రుద్దుకుంటే ఇంత మెత్తగా అవుతుంది, మంచిగా వస్తాయండి వడియాలు. ఇదిగండి, మెదిగింది. ఇంత ఉంటే సెట్ అవుతుంది. ఆరేసరికి గట్టిగా అవుతుంది. కొంచెం చల్లారాక వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాము. చల్లారాలేదు, చల్లారితేనే వేసుకోవడానికి వస్తుంది. వేడిగా ఉంటే వేయడానికి రాదు. ఇదిగోండి, ఇలా కట్ చేసుకొని నూనె కవర్ కింద చిన్న హోల్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్నది మిశ్రమం ఉంది కదా, ఉడకబెట్టుకునేది, దాన్ని వేసుకుందాం. ఇదిగోండి, దీంట్లో మొత్తం వేసుకొని పైన ఇట్లా రబ్బర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనము వడియాలా వేసుకుందాం. ఇలా వడియాలా వేసుకోవాలండి. ఇలా నూనె కవర్తోనన్నా వేసుకోవచ్చు, లేకుంటే మన మురుకుల పావు ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె కవర్లో వేసుకుంటే త్వరగా అవుతుందండి వేసుకోవడము. మనం వడియాలు వేసుకునేటప్పుడు అడుగున చీర వేసి దానిపైన మనం కవర్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, మొత్తం ఎండాయి, అవంతా కవే పైనకి ఇలా వచ్చేసాయి. ఇదిగోండి, మనం తీయవలసిన అవసరమే లేదు, ఇలా అంటే వచ్చేస్తాయి. ఇలా తీసినా ఇప్పుడు మొత్తం వీటిని ఇట్లా తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం ఇట్లా పైనకి వచ్చేసాయండి, అట్లా ఎండిపోయాయి, ఎండ అంత ఉంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుంటాను. ఎందుకండి, ఎండబెట్టుకున్నాను వడియాలు. నాకు నేనేది ఒకరోజు మళ్ళీ ఎక్స్ట్రా ఎండబెట్టుకున్నాను. ఎందుకంటే మనము చాలా రోజులు నిల్వ పెట్టుకుంటాం కదా, అందుకోసము మళ్ళీ ఒకరోజు ఎక్స్ట్రా ఎండబెట్టుకున్నాను. ఎండకు అన్నీ తీసి ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం వడియాలను వేసి వేపుకోవాలి. వడియాలు మంచిగా వేగాలి. వేగిన తర్వాత వేరే ప్లేట్లకి తీసుకోవాలి. ఇవి రేషన్ బియ్యంతోనే వేసిన వడియాలు కదా, టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు పప్పుచారు, రసము, చట్నీ ఏదైనా చేసినప్పుడు వేపుకొని సైడ్కి పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, రేషన్ బియ్యంతోన వడియాలు రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి.